హాయ్ ఫ్రెండ్స్, మా మేడం వాళ్ళ పిల్లలు సమ్మర్ క్యాంప్కి స్కూల్కి వెళ్తున్నారండి. సో వాళ్ళకి 2 బాక్సులు చేసి పంపిస్తాను. సో రోజు స్నాక్స్ రెసిపీ ఒకటి, ఇంకా లంచ్ రెసిపీ ఒకటి చేస్తాను. స్నాక్స్ అంటే నార్మల్గా ఏదో ఒకటి పొడి ఇడ్లీ. ఈరోజు చేసిన రెసిపీ ఏంటంటే పొడి ఇడ్లీ ప్లస్ టాకో రెసిపీ అనమాట. సో టాకో రెసిపీ అంటే ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, నార్మల్గా మనం చపాతీ చేసుకున్న తర్వాత సో ఇలా మనం 2 వైపులా నెయ్యి వేసి కాల్చుకోవాలి చపాతీని. ఇంకా దానికి కావాల్సిన పేస్ట్ వచ్చేసి మనం బ్రోకలీ, స్వీట్ పొటాటో, బఠానీ, గరం మసాలా, జింజర్ గార్లిక్, మళ్ళీ పావు బజ్జీ మసాలా. సో ఇవన్నీ వేసి మంచిగా ఉడికించుకొని పేస్ట్ చేసుకోవాలి ఇలా అనమాట. సో ఈ విధంగా పేస్ట్ చేసుకొని సో ఆ చపాతీ కాల్చుకొని 2 వైపులా నెయ్యితో సో ఇలా స్టఫింగ్ చేసుకోవాలన్నమాట. సో స్టఫింగ్ చేసిన తర్వాత అందులో మనం ఇంకా చీజ్ వేయాలి ఫ్రెండ్స్. సో చీజ్ వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మనం కెచప్ కూడా వాడాలి అనమాట. కెచప్ ఏదైనా సాసు సో చాలా బాగుంటుంది. చిల్లీ సాసు, కెచప్ చాలా బాగుంటుంది. సో స్టఫింగ్ చేసి అలా చీజ్ వేసి ఫోల్డ్ చేయాలి. సో ఈ విధంగా ఫోల్డ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను కూడా తిన్నాను, అస్సలు నిజంగా నమ్మలేకపోయాను ఈ టాకో రెసిపీ అంటే ఇంత బాగుంటుందా అని. బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసుకోండి. స్టవ్ ముందర చేసేటప్పుడు ఇష్టంగా చేస్తే సుమారుగా ఉండే వంట కూడా సూపర్గా ఉంటుంది అంటారు. ఏమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.